తెలియపరచాలనేసి ఆ జియోని మాకు కావాలనేసి గిరిజనులు కొండ మాది, అడవి మాది, చెట్టు మాది, తరతరాలని అడవిలోనే బతుకుతున్నాము. అడవిలో అర్హత అన్ని మాది. ఇప్పుడు అది చట్టంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని కౌంటర్ పిటిషన్ వేయాలి. డబ్బా చట్టంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని కౌంటర్ పిటిషన్ వేయాలి. ఆదివాసులకు 100% ఉద్యోగ నియామక చట్టం వచ్చే చట్టంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని కౌంటర్ పిటిషన్ వేయాలి. డబ్బా చట్టంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని కౌంటర్ పిటిషన్ వేయాలి. ఆదివాసులకు 100% ఉద్యోగ నియామక చట్టం వచ్చే తెలియపరచాలనేసి ఆ జియోని మాకు కావాలనేసి గిరిజనులు కొండ మాది, అడవి మాది, చెట్టు మాది, తరతరాలని అడవిలోనే బతుకుతున్నాము. అడవిలో అర్హత అన్ని మాది. ఇప్పుడు అది నా పేరు బాకుర్ కోటేశ్వరరావు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన్యం బంద్కు సందర్భంగా అన్ని ప్రజా సంఘాల వాళ్ళు కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు ఈరోజు దారకొండలో కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం మన చట్టాలు కాపాడాలంటూ, మన హక్కులు కాపాడాలంటూ ఈరోజు చేస్తున్న బంద్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా చట్టాల హక్కులు కాపాడాలనేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కూడా జీవో నెంబర్ బదులు మళ్ళా ఇంకొక జీవో తెస్తామనేసి అన్నారు. అది కూడా తక్షణమే మరలా ఆ హామీని నిలబెట్టుకోవాలనేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే అదేవిధంగా 170 చట్టం మనకు ఎవరైతే గిరిజన నేతలు పిటిషన్ వేశారో ఆ పిటిషన్ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే దాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలనేసి మేము గిరిజనులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.